నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు 5 లక్షల విలువ కలిగిన 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకొని స్టేషన్ కి తరలించారు. సో మీడియా మిత్రులందరికీ శుభోదయం. నిన్న అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగనంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 మంత్స్లో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలామంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్టులని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. పాడేరు నుంచి వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలకి గంజాయి కొనుగోలు చేయడం జరిగింది. సో వాళ్ళ రెస్పెక్టివ్ జిల్లాలలో వాళ్ళ గంజాయి అమ్మడం కోసం వీటిని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆ కన్సర్న్ జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు. పాడేరు నుంచి ఒక వ్యక్తి కృష్ణా జిల్లా గన్నవరం, ఇంకొక వ్యక్తి ముస్నూరు మండల్ ఏలూరు. చెన్నై తీసుకెళ్తున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి. సో మిగతా లింక్స్ కూడా చెన్నైలో ఎవరెవరికి వీళ్ళు అమ్ముతారు, ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం నిన్న కన్ఫెషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కస్టడీలోకి కూడా తీసుకునే అవసరం అయితే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తాం. సో ప్రతి ఒక్కరికి గాంజా అమ్మే ఆలోచన రాకూడదు, ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం. అలాగే ఎక్కువ సార్లు గాంజా అమ్మకాలను మనం దొరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. సో జైల్లో ఉంటారు. అలాగే విశాఖ నగర బహిష్కరణ ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నాం. సో గంజాయి నిందితులు అట్లాంటి పనులు విశాఖపట్నంలో చేయొద్దని ఇదే మా హెచ్చరిక.